ఎందుకు అలా ఆలోచిస్తాను? ఏం అవదలే. ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడతాడు అలానే. హాయ్ అందరికీ. ఏంటక్కో ఎంత సీరియస్ అవుతున్నారని చూస్తున్నారా? చెప్తాను. మా చిన్నమ్మలో అయితే నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. వాళ్ళ నాన్నకేమో డ్యూటీకి రమ్మని ఫోన్ చేశారు. అందుకే నిన్న ఈవినింగ్ సడన్గా బయలుదేరిపోయారు. అయితే వాళ్ళ పెద్దనాన్నేమో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాజాం వెళ్ళాడు బస్సు ఎక్కించి రావడానికి. అప్పుడైతే అస్సలు వెళ్ళలేదు కదా. ఇప్పుడు చూడండి ఎలా అతుక్కొని ఫొటోస్ తీసుకున్నారో. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు ఈవినింగ్. అయితే వాళ్ళ నాన్న వచ్చే టైంకి వీళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. వీడు వచ్చేసరికి ఏమో కాలు నొప్పి అని ఏడుస్తాడు. ఏం జరిగిందని అడుగుతుంటే ఎంతైనా చెప్పట్లేదు. ఎందుకంటే కొడతామని ఆ నొప్పి భరించుకొని నైట్ అంతా పడుకున్నాడు, కానీ ఎంతైనా ఏం జరిగిందో చెప్పలేదు. వాళ్ళ నాన్న వచ్చి అడిగినా కూడా చెప్పలేదు. ఇంట్లో అందరూ వీడికి సపోర్టు. ఎవ్వరు ఒక మాట అయినా అన్నెవరు. ఫస్ట్ వాళ్ళ నాన్న. ఫస్ట్ ఏమో వాళ్ళ నాన్నమ్మ తయారవుద్ది నన్ను తిట్టడానికి. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమన్నావు, ఎందుకు కొట్టావు అని. తర్వాత ఏమో వాళ్ళ నాన్న. అయితే మార్నింగ్ లేచినాక కొంచెం కాలేమో వాపు వచ్చింది. వాళ్ళ నాన్నకైతే కాల్ చేసి చెప్పాను ఇలా వాపు వచ్చిందని. అయితే నేను వచ్చినాక స్కూల్కి ఉంచి ఈరోజు తీసుకెళ్ళకు, హాస్పిటల్కి ఒకసారి తీసుకెళ్దాం అన్నారు. నాకైతే చాలా టెన్షన్ వచ్చింది, ఏడ్చుకున్నాను కూడా. అప్పటికి ఏం జరిగిందో సరిగ్గా చెప్పట్లేదు. మెట్ల మీద వాటర్ ఉన్నాయి స్కూల్ దగ్గర, జారాను, కాలు జారిందని చెప్తున్నాడు, కానీ ఏం జరిగిందో చెప్పట్లేదు. అయితే వాళ్ళ నాన్న వచ్చినాక మేమైతే బయలుదేరాం హాస్పిటల్కి వెళ్ళడానికి. నడవడం అయితే బాగానే నడుస్తున్నాడు, కానీ కొంచెం ఓపు వచ్చింది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక కాల్కి ఎక్స్రే తీయమన్నారు. ఎక్స్రే తీయించినాక మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాము. అయితే ఏం అవ్వలేదు, కొంచెం బ్లడ్ క్లాట్ అయిందన్నారు. ఒక 1 వీక్కి మెడిసిన్ రాసిచ్చారు. అయితే హాస్పిటల్ చెకప్ అయిపోయినాక మేము స్కూల్కి వెళ్ళాం ఫీజు పే చేయడానికి. ఫీజు పే చేసినాక కౌశి ఏమో అమ్మ టిఫిన్ చేద్దాం అన్నాడు. అందుకనే టిఫిన్ చేయడానికి మేము ముగ్గురం వచ్చాము. అయితే మొత్తానికి ఎలా పడ్డాడనేది చెప్పలేదు. ఎయిర్ బ్యాగ్ కూడా ఇలాగే చేశాడు, చేయి కట్టుపడింది. ఇప్పుడు ఇంటి దగ్గర ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటాడు. అందుకే వీడితో నాకు భయం, నాతో దెబ్బలు కూడా కాస్తాడు. ఇలాంటి పనులన్నీ చేస్తాడు కాబట్టి అందరూ బాగా గారాబం చేస్తారని చెప్తున్నాను. వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అత్త, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని అందరూ గారాబమే. ముందైతే మా అమ్మ రోజు వస్తుంది కదా, ఏం అన్నవదు. వాళ్ళ అత్తేమో రోజు వీడియో కాల్, ఫోన్ రోజు చేస్తుంది. కరెక్ట్గా తను ఫోన్ చేసినప్పుడే ఏదో ఒకటి తిట్టడం, ఏదో ఒకటి అనడం చేస్తాను నేను. ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి కొట్టుకొని వాళ్ళకి ఏమని అనుకుని ఉంటాం అనేసి అంటది. నిన్నలాగే మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో అన్నానని వాళ్ళ పిన్ని, ఎందుకు అక్క ఇప్పుడు ఏమని అనుకుని ఉంటాం అంటుంది వాళ్ళ పిన్ని కూడాను. అందరూ వీడికి సపోర్టే, ఏమన్నెవరు ఎంత అల్లరి చేసినా. మా పెద్ద తోటకోడలు ఎప్పుడైనా సెలవులకి ఏదైనా పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు కూడా ఎందుకు ఎప్పుడు వాళ్ళ కొడతావు, అందరూ అదే మాట. అల్లరి చేస్తే మరి పిల్లలకి కొట్టకపోతే వాళ్ళకి భయం ఎలా వస్తుంది చెప్పండి. మా పాప అయితే చక్కగా మాట వింటుంది, కానీ వీడైతే అస్సలు చెప్పిన మాట వినడు. అయితే మేము వచ్చిన దారిలో కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకున్నాం పిల్లలకి. అలా వచ్చినప్పుడు మెడిసిన్ అవన్నీ తీసుకొని మేము బయలుదేరిపోయాం టిఫిన్ చేసిన తర్వాత. అలానే ఇంట్లో కూడా కొంచెం సరుకులు అయిపోయినాయి, ఆ సరుకులు అన్నీ తీసుకొని మేము బయలుదేరిపోయాము. అయితే మేము మా ఊరి దగ్గరికి వరకు వచ్చేసరికి ఏమో మేము పెంచుకునే కుక్క మా సెంటర్ దగ్గరికి వచ్చింది. దీని పేరేమో రాకీ. అయితే మేము దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్తున్న దారంతా మా వెనకాల, ఇంటికి వెళ్ళిన వరకు మా వెనకాల వస్తూనే ఉంది. అయితే మేము దగ్గరికి వెళ్ళేసరికి వర్షం బాగా పడుతుంది. ఒక దగ్గర ఆపి మెడిసిన్ అది డిక్కీలో పెట్టేసుకొని బయలుదేరిపోయాం. సగం తడిసిపోయాం కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.